ఉంది. ఈసారి ఇది ఓ గేమ్ కాదు, ఇదో యుద్ధం. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున 7వ సారి హోస్ట్ గా వస్తున్నారు. డ్రామా, ట్విస్ట్స్, మైండ్ గేమ్స్ ఇవన్నీ ఈ సీజన్ లో మరో లెవెల్ కి వెళ్లబోతున్నాయి. కానీ రియల్ హైప్ ఏంటో తెలుసా? కంటెస్టెంట్స్. మిగిలిన వార్తలన్నింటినీ పక్కకి పెట్టి ఈసారి ఎవరు బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించబోతున్నారో చూద్దాం. మొదటగా కోయిలమ్మ ఫేమ్ తేజస్విని గౌడ సీజన్ 7 రన్నరప్ అమర్ భార్య ఆయన లెగసీని తీసుకెళ్తుందా, లేక తనదైన మార్క్ పెడుతుందా? చూద్దాం. ఆ తర్వాత కల్పికా గణేష్ తన బోల్డ్ అటిట్యూడ్ కి ఫేమస్, తన ధైర్యమైన స్వభావానికి ప్రసిద్ధి. ఇటీవల ఎన్నో వార్తల్లో ఉంది. హౌస్లో ఆమె తీసుకునే బోల్డ్ నిర్ణయాలు అందరినీ ఆకర్షిస్తాయనే ఆశ ఉంది. సుమంత్ అశ్విన్ తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు. ఆయనకు పెద్ద బ్రేక్ తీసుకొచ్చిన చిత్రం లవర్స్. ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను సాధించింది. టాలీవుడ్ కు చెందిన ఒక యువ నటుడుగాను ఈసారి హోస్ట్లో స్టైలిష్ మరియు తనదైన తరహా ఆటతీరును చూపించే అవకాశం ఉంది. హాస్యం అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు వర్ష మరియు ఇమానుయేల్. వాళ్ల కామెడీ టైమింగ్, స్కిట్లోని పంచులు వేరే లెవెల్ ఉంటాయి. ఇప్పుడు ఆ కమెడియన్ జోడీ బిగ్ బాస్ హోస్ట్లోకి వస్తుందట. కామెడీతో పాటు వాళ్లు తాము తీసుకునే భావోద్వేగ నిర్ణయాల్లో ఎలా నిలబడతారో కూడా చూడాల్సిందే. ఈ సీజన్కు యువతను ప్రత్యేకంగా ఆకర్షించబోయే పేరు రమ్య మోక్ష. అందమైన నవ్వు, ఆధునిక ఆలోచనలు, సోషల్ మీడియాలో తన యూనిక్ వీడియోలతో అందరి మనసుల్లో నిలిచిపోయింది. ఇప్పుడు తన ఎక్స్ప్రెసివ్ నేచర్, డేరింగ్ ఆటిట్యూడ్ తో బిగ్ బాస్ హోస్ట్లో అసలు హంగామా ఏంటో చూపించబోతోందనటంలో ఎలాంటి సందేహం లేదు. సంగీత ప్రియులకు మైమరిపించే పేరు శ్రీతేజ కందర్ప. ఎలాంటి భావోద్వేగమైన సందర్భమైనా తన ఆలాపనతో పరవశింపజేసే గాత్ర కాంతి తన సొంతం. హౌస్లోని రచ్చ, గొడవల మధ్యలో అతడి స్వరం అందరికీ ప్రశాంతతను ప్రసాదించబోతుంది. ఆహ్లాదకరమైన జానపద నర్తన నైపుణ్యంతో నాగదుర్గ బిగ్ బాస్ హౌస్ కి ఒక్క కొత్త సాంస్కృతిక ప్రతిభను పరిచయం చేయబోతున్నారు. ఆమె స్టెప్పులు, నాట్య ప్రదర్శనలు కేవలం వినోదమే కాకుండా మన సంస్కృతికి మళ్లీ నూతన రంగును తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, కన్నడ, తమిళ రంగాల్లో తన నటనా ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టీవీ నటి ఎన్నో హిట్ సీరియల్స్లో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నవ్యస్వామి నూతన అనుభూతులు, కొత్త ఛాలెంజెస్ కు సిద్ధంగా ఉంది. ప్రేక్షకులను తన సహజ నటనతో, అభినవ ఆటతీరు ద్వారా ఆకట్టుకోనున్న ఈ స్టార్ గురించి మీరు ఏమంటారు? గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఇద్దరు ప్రఖ్యాత నటులు. జగతి మేడంగా అనేసి గంభీరతను, తప్పక గుర్తుండిపోయే అభినయాన్ని చూపించిన జ్యోతి రాయ్ తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్తో టీచర్ పాత్రను అద్భుతంగా పోషించారు. మరోవైపు రిషి పాత్రలో మెరిసిన ముఖేష్ గౌడ తన స్టైల్, నటనా పరిపక్వతతో యువతను బాగా ఆకర్షించగలిగారు. ఇప్పుడీ ఇద్దరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. టీవీ అభిమానులను ఇలా ఒకేసారి స్క్రీన్ మీద చూడడం నిజంగా ఓ గ్రాండ్ మూమెంట్ కానున్నది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఇప్పటి వరకు హౌస్లో ఉన్నది ఈ సీజన్ ఓ సాధారణ వ్యక్తిని స్టార్గా చేయబోతున్న సీజన్. ఇప్పటివరకు సెలబ్రిటీలు మాత్రమే. కానీ ఈసారి బిగ్ బాస్ ఓ కొత్త మలుపు తీసుకుంది. లక్షల మంది సామాన్యులు అనుక్షణం తన కలను చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ఇది ఓ డ్రీమ్ ఛాన్స్. ఎవరికి అవకాశం దక్కింది అనేది ఇప్పటికీ రహస్యమే. బిగ్ బాస్ తెలుగు 9 ఇప్పుడు సాధారణులకు ఓ స్టేజ్. ఎమోషన్స్, నిజమైన ఆట, జీవితంలోని రియాలిటీ, ఇదే అసలు ట్విస్ట్.